లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా మనం చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్లో చూస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూనే ఉన్నారనమాట. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అని ఎలా అయితే చెప్పుకుంటామో, ఇప్పుడు రిలేషన్షిప్ కోచెస్ కానివ్వండి, మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇప్పుడు నీడ్ అని వాళ్ళే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్ కావాలి అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అలాంటి మోటివేషన్స్ కొన్ని వాళ్ళ మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు గణేష్ మండాడి సార్ వచ్చేసి రిలేషన్షిప్ కోచ్. సార్తో మాట్లాడి మీకున్న చాలా డౌట్స్ అన్ని నేను మాట్లాడి క్లియర్ చేస్తాను. సార్, బేసిక్గా ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్న రీల్స్లో ఏంటంటే 95 నుంచి 2000 మిడిల్ ఎవరైతే పుట్టున్నారో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. అందరు ఇంట్లో పేరెంట్స్ చెప్తుంటారు, మన ఇంట్లో నువ్వే పెళ్లి చేసుకోవట్లేదు అని. ఇది ఇప్పుడు యూనివర్సల్ ప్రాబ్లంలా అయిపోయింది సార్. అంటే తర్వాత జనరేషన్లో పుట్టిన జెన్జీ వాళ్ళు కూడా లిమిటెడ్ శాలరీ ఉన్న, తక్కువ శాలరీ ఉన్నా కూడా వాళ్ళు పెళ్లి చేసేసుకుంటున్నారు. సో ఈ బిఫోర్ పుట్టిన వాళ్ళు ఈ పెళ్ళిళ్ళ ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది, ఎందుకు ఇప్పుడు ఎక్కువ సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు? అండ్ ఐ మీన్ ఎగ్జాక్ట్లీ సింగిల్గా ఉండడానికి ఇష్టపడకపోయినా అండ్ రైట్ పార్ట్నర్, రైట్ పీపుల్ దొరికితే చేసుకుందాం అన్నట్టు కూడా ఉంటారు. అసలు ఈ టాపిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా. ఇక్కడ ఈ మధ్య యూత్ జెన్జీ కావచ్చు, లైక్ 90s అండ్ 2000లో బార్న్ అయిన వాళ్ళు మ్యారేజెస్ అవాయిడ్ చేయడం కానీ, డిలే చేయడం కానీ, అసలు ఇష్టం చూపించకపోవడం కానీ అనేది అవుతుంది. దిస్ ఇస్ నాట్ ద ప్రాబ్లం. దిస్ ఇస్ అ రియాలిటీగా చూస్తున్నాను. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. అది ప్రాబ్లం అంటే కూడా కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు. దిస్ ఇస్ మై చాయిస్, నేను చేసుకున్నాను, బట్ దిస్ ఇస్ రియాలిటీ. చేసుకోవాలని ఉన్నా కూడా చేసుకోవట్లేదు. దానికి కారణాలు చాలా రీజన్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ రీజన్స్ గురించి ముఖ్యమైన కారణాలు మాట్లాడుకుందాం. ఇక్కడ ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫియర్ ఆఫ్ చూసింగ్ రాంగ్ పార్ట్నర్. నాకు రైట్ పార్ట్నర్ దొరకడా అంటే కరెక్ట్ అమ్మాయి, కరెక్ట్ అబ్బాయి నాకు దొరకడేమో, నాకు నచ్చినట్టు దొరకట్లేరు. అండ్ దొరకట్లేరు పక్కన పెట్టు, అంటే దొరకడు అన్న ఒక ఇంప్రెషన్, నాకు కావాల్సిన వాళ్ళు ఏడ దొరుకుతారు, దొరికినప్పుడు చూద్దాంలే. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్ళకు క్లారిటీ లేదు, ఎలాంటి వాళ్ళు కావాలనేది కూడా క్లియర్ క్లారిటీ లేదు. అంటే మేబీ ఐ థింక్ దే గెట్ అఫెండెడ్. కాకపోతే ఒకసారి మనం డీప్గా సెల్ఫ్ రిఫ్లెక్షన్, నో యువర్ సెల్ఫ్ అంటే నీకేం కావాలనేది నీకు తెలుసుకోవాలి ఫస్ట్. మీరు లైక్ ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి, ఎలాంటి వాల్యూస్ ఉండాలి, కంప్లీట్ క్లారిటీ ఉండాలి. వన్స్ యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్, దెన్ ఇట్ ఈస్ ఈజీ టు ఫైండ్ ఎలాంటి వాళ్ళు కావాలనేది. నీకు ఎలాంటి వాళ్ళు కావాలనేది క్లారిటీ వస్తుంది. అలాంటి వాళ్ళని మీరు అట్రాక్ట్ అవుతారు, అలాంటి వాళ్ళని మీరు ఫిగర్ అవుట్ చేస్తారు. బట్ ఇఫ్ యూ డోంట్ నో, మీకు ఎవరు కావాలో మీకు క్లారిటీ లేనప్పుడు, మీకు ఎంత బెస్ట్ ఆప్షన్స్ ముందున్నా, బెస్ట్ అమ్మాయి కావచ్చు, అన్ని బ్యాలెన్స్ అయినాయి అంటే జాతకాలు, లుక్స్, ఆస్తులు, అంతస్తులు, ప్రొఫైల్, పర్సనాలిటీ, యాటిట్యూడ్ ఎన్ని బెస్ట్ ఉన్నా మీకు క్లారిటీ లేకుంటే, మన ముందు ఎన్నో ఆప్షన్స్ ఉన్నా విల్ నాట్ కమిట్. ఏంటంటే క్లారిటీ ఉండదు, కన్ఫ్యూజన్ ఉంటుంది అక్కడ. సో ఆ కన్ఫ్యూజన్ ప్లేస్లో క్లారిటీ తీసుకురావాలి. నెంబర్ 1, ఓకే, ఫియర్ ఆఫ్ నాట్ గెటింగ్ రైట్ పార్ట్నర్ అనేది. ఓకే, ఇది నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 రీజన్ ఏంటంటే చాయిస్ ఆఫ్ పారాడాక్స్. ఈ మధ్యలో చాయిసెస్ పెరిగాయి బాగా. కన్స్యూమరిజం లాగా మ్యాట్రిమోనీస్ కావచ్చు, సంబంధాలు కావచ్చు, ఇక్కడ ఏంటంటే చాయిసెస్ ఎక్కువైపోయాయి. ఒకసారి మ్యాట్రిమోనీలు అప్లై చేసినప్పుడు దేర్ లాట్ ఆఫ్ ఉన్నాయి కదా, ప్రొఫైల్స్ అనేది కుప్పలుగా వచ్చేస్తున్నాయి. సో ఈ రీల్స్ స్వైప్ చేసినట్టు ఇంకా బాగుంటుందా, ఇంకా అన్నట్టు చాయిస్ ఎక్కువ అయిపోయింది. దిస్ ఇస్ ద రియాలిటీ. అంటే కొంతమందికి అసలు మనకు చాయిస్ లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దట్స్ అ డిఫరెంట్ కేస్. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ చాయిసెస్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ అయిపోతున్నాయి చాయిసెస్. చాయిస్ ఆఫ్ పారాడాక్స్ లో కన్ఫ్యూజన్ అవుతున్నారు. అంటే ఇక్కడే మళ్ళీ మంచి వాళ్ళు దొరికినా ఇంకా బాగా దొరుకుతారేమో, ఇంకా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, ఇలా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఇంకొకటి చూస్తే అక్కడ నెగిటివ్ ఉన్నది, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉన్నది, అక్కడ నెగిటివ్ ఉంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవరు పర్ఫెక్ట్ కాదు. అక్కడ పర్ఫెక్షన్ లేదు, ఇక్కడ పర్ఫెక్షన్ లేదు. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక ప్రొఫైల్ ఉన్నాయి, ఇంకో ప్రొఫైల్ లేవు, ఇంకో ప్రొఫైల్ ఉన్నాయి, ఇంకో ప్రొఫైల్ లేవు. లుక్స్ బాగుంటే ప్రొఫైల్ బాగాలేదు, ప్రొఫైల్ బాగుంటే ఇది బాగాలేదు, ఏదో ఒక లోటుపాట్లు అనేది కామన్. సో అక్కడ ఆప్షన్స్ ఎక్కువ అయిపోయినాయి, బాగా రీల్స్ లాక్ అయిపోయింది. మూడోది వచ్చేసి ఏంటంటే ఫియర్ ఆఫ్ సపరేషన్ కూడా పెరిగిపోయిందండి. బ్రేకప్ అవుతుందేమో, డివోర్స్ అవుతుందేమో, గొడవలు అవుతాయేమో, ఎలా చేయాలని. బికాస్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ నెరేటివ్ ఎక్కువైపోయింది. చూస్తున్నాం కూడా, రియాలిటీ కూడా టు అన్ ఎక్స్టెంట్ రియాలిటీ. లాట్ ఆఫ్ క్రైమ్స్ ఆర్ హ్యాపెనింగ్, డివోర్సెస్ ఆర్ హ్యాపెనింగ్, ఎక్స్ట్రా మ్యారిటల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత లైక్ ప్రీవియస్ లవర్స్తో కలిసి మళ్ళీ దే క్రైమ్ చేయడము, తర్వాత మళ్ళీ లేదా డివోర్స్ అఫీషియల్గా డివోర్స్ చేయడం, రకరకాలుగా అవుతున్నాయి, ఎండ్లెస్. ఇక్కడ ఏంటంటే తెలియని ఒక యాంగ్జైటీ, ఫియర్ ఉంది. అంటే బంధాన్ని నిలుపుకుంటామా,
ఫియర్ ఆఫ్ లూజింగ్, మ్యారేజ్ నిలబెట్టుకుంటామా అని ఒక భయం కూడా చాలా మందికి ఏంటంటే ఒక భయం, సెక్యూరిటీ ఎక్కువ కావాలి వాళ్ళకి, ఇమోషనల్ వ్యాలిడేషన్, ఇమోషనల్ సెక్యూరిటీ చాలా సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు ధైర్యం సరిపోవట్లా, ఉంటుందా ఉండదా వాళ్ళకి క్లారిటీ రావట్లా. నాకు వచ్చిన పార్ట్నర్ నాతో ఉండగలుగుతాడని గ్యారంటీ ఏంది, అమ్మాయి కానీ అబ్బాయి కావచ్చు. ఇది కూడా ఒకటి ఈ మధ్యలో పెరిగింది. అంతేకాదు దే ఆర్ సీయింగ్ ఇట్, ఇంట్లో కూడా అందరు గొడవ పడుతున్నారు. ఇప్పుడు అమ్మ నాన్న కూడా అప్పుడప్పుడు గొడవ పడతారు. వాళ్ళ సిబ్లింగ్స్ పెళ్లిళ్ళు అయిపోయినాకు తోబుట్టులకి వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సొసైటీలో నేబర్లో చూస్తూ ఉన్నారు అందరూ. అవన్నీ చూసి నా లైఫ్ కూడా ఇలాగ ఉంటుందేమో అని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఒకవేళ వాళ్ళు బాగున్నా అయితే లైఫ్ పార్ట్నర్ అలాగా రారేమో, బంధం నిలబడదేమో భయం కూడా ఉంటుంది. సో ఫియర్ అనమాట, ఫియర్ ఆఫ్ లూజింగ్ ఇట్. ఇంకో 4వ రీజన్ ఏంటంటే ఈ మధ్య ఏంటంటే నాకు ఇండిపెండెన్స్ పోతుంది అని ఒక తెలియని భయం. నా పెళ్లి తర్వాత ఐ లూజ్ మై ఫ్రీడమ్, ఐ లూజ్ మై మై అథారిటీ, అది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ రీజన్ తోటి పెళ్ళిళ్ళు డిలే చేసుకుంటున్నారు, లేదా పెళ్ళి అయినా కూడా పెళ్ళి అయ్యాక డిలే అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ అట్ 28, 30, 35 అయినా కానీ ఈ లక్షణం స్ట్రాంగ్ ఉంటుంది. నా ఫ్రీడమ్ పోగొట్టుకోదు, నేను నా సుప్రీమసీ ఉండాలి, నా కంట్రోల్, భార్య నా కంట్రోల్ పెట్టుకోవాలి, భర్త నేను చెప్పినట్టే ఉండాలి, భర్త కూడా నా కంట్రోల్ ఉండాలి. తెలియకుండానే ఒక డామినెన్స్, ఫ్రీడమ్ అనేది ఒక అథారిటేటివ్ నాకు సుపీరియారిటీ చూపించుకోవడానికి ఇద్దరి మధ్య క్లాషెస్ వస్తున్నాయి. ఒకప్పుడు భయం, నీడ్, డిజైర్ కాస్త రియాలిటీగా అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేనే నెగ్గాలి, నేనే టాప్, నువ్వే, అది దాన్ని సూపర్ అంటే కొంచెం ఓవర్ రైడ్ అయిపోయేసరికి వాళ్ళ ఇద్దరి మధ్యలో గ్యాప్స్ కూడా వస్తున్నాయి. పెళ్లి తర్వాత వస్తున్నాయి గ్యాప్స్, పెళ్లికి ముందు కూడా ఆ ఫియర్తో వాళ్ళు డిలే చేస్తున్నారు. సో అంతేకాదండి, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆప్షన్ కూడా మ్యాండేటరీ కాకుండా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే పెళ్ళి అనేది కూడా ఒకప్పుడు సొసైటల్ వ్యాలిడేషన్ అండ్ మల్టిపుల్ రీజన్స్ ఉండేవి. అంటే బేసికల్గా ఫ్యామిలీ ప్రెషర్ అండ్ సొసైటీ ప్రెషర్ వాజ్ వెరీ హై. ఒకప్పుడు పెళ్లి కాని వాళ్ళని డిఫరెంట్గా ట్రీట్ చేసేవాళ్ళు. ఇంకా పెళ్లి కాలేదా, ఇప్పుడు సినిమాలు పెళ్లి కాని వరప్రసాద్ అన్నట్టు మనం విని ఉంటాం కదా. సో అలాగా ట్యాక్స్ ఉండే, ఇప్పుడు ఎవరు అనట్లేదు. ఇట్ హాస్ బికేమ్ ఏ నార్మల్. సో పీపుల్ ఆర్ టేకింగ్ అంటే కొంచెం టైం తీసుకుంటున్నారు బాగా. అది వాళ్ళ చాయిస్, ఎవరి చాయిస్ వాళ్ళదే, బట్ దే టేకింగ్ ఇట్ టూ మచ్ ఆఫ్ టైం. పెళ్ళి అవసరమా, లివింగ్ రిలేషన్షిప్కి వెళ్దామని కొంతమంది లివింగ్ రిలేషన్షిప్లో కూడా దే ఆర్ జస్ట్ స్పెండింగ్ మోర్ టైం దేర్, అంటే చాలా వరకు టైం చేసుకుంటున్నారు. అది రైట్ ఆర్ రాంగ్ అనేది అగైన్ దట్స్ అ డిఫరెంట్ టాపిక్. ప్రతి దాంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నిట్లో ఉంటాయి. ఇప్పుడు లవ్ మ్యారేజెస్లో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, అరేంజ్లో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి. రెండిట్లో సక్సెస్ రేట్ ఉంది, రెండిట్లో ఫెయిల్యూర్ రేట్ పుష్కలంగా ఉంది. ఒకప్పట్లా కాదు, రెండు ఈక్వల్గా ఫెయిల్యూర్ రేట్ ఉంది. ఇప్పుడు మోడర్న్గా రీసెర్చ్ చూస్తుంటే ఏంటంటే ఎంత మంచి ప్రేమించుకున్నా దాంట్లో కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, అరేంజ్ మ్యారేజ్లో కూడా గ్యాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ రెండింటికి గ్యాప్ ఫిల్లింగ్ అనేది, కంపాటబిలిటీ, అలైన్మెంట్ అనేది ఇట్స్ మోడర్న్ మ్యారేజెస్ కి కావాల్సిన బేసిక్ నెసెసిటీ అండి. ప్రేమ కొంచెం తక్కువ పర్లేదు, అలైన్మెంట్ అండ్ కంపాటబిలిటీ ఈజ్ మస్ట్. లుక్స్ లో కొంచెం ఇటట్టున్నా పర్లేదు, అలైన్మెంట్ ఈజ్ మస్ట్. కెరీర్ లో సెటిల్మెంట్ యావరేజ్ కున్నా పర్లేదు, అలైన్మెంట్. ఎందుకంటే ఇవన్నీ పెళ్లి వరకే, వెడ్డింగ్ వరకే ఉంటాయి. బట్ లైఫ్ లాంగ్ జీవించాల్సింది వాళ్ళు, సస్టైన్ అవ్వాలంటే ఇద్దరి మధ్యలో అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నవి రీజన్స్ చాలా ఉన్నాయి, టాప్ రీజన్స్ ఇవి. సో చాయిస్, పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా అనేది చాయిస్ వాళ్ళది. బట్ కొంచెం వెయిట్ చేద్దాము, టైం తీసుకుంటారు. టైం విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అంటారు. టైం ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదండి, టైం అయితేనే ఉంటుంది. యూ షుడ్ నెవర్ టేక్ మోర్ టైం. అంటే బెస్ట్ టైం కూడా వెయిట్ చేస్తారు. నేను ఒక కెరీర్లో ఈ స్థాయికి వెళ్ళినాక చేసుకుంటానని, అక్కడికి వెళ్ళినాక కూడా ఏదో ఒకటి మళ్ళీ లిమిటేషన్స్ ఉంటాయి, అప్పుడు కూడా హరీ చేయాల్సిందే. సో ఇక్కడ పర్ఫెక్షన్ టైం అనేది కూడా ఉండదు. కొంతమంది అలా కూడా అంటారు, కెరీర్లో నేను ఒక వైస్ ప్రెసిడెంట్ అయ్యాక, లేకుంటే శాలరీ ప్యాకేజ్ ఇంత వచ్చాక, లేకుంటే నా బిజినెస్ సెటప్ స్టార్ట్అప్ సక్సెస్ అయ్యాక, దే హ్యావ్ దర్ ఓన్ కైండ్ ఆఫ్ మైల్ స్టోన్స్. ఈ మైల్ స్టోన్స్ ఒకవేళ 5 years డిలే అయినా, 10 years డిలే అయినా, దే మిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్. పెళ్లి చేసుకోవాలని ఇష్టం ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, వాళ్ళకి ఇష్టం ఉంది, బట్ దే వాంట్, దే ఆర్ లింకింగ్ టు దట్ గోల్. ఆ గోల్ డిలే అవుతే మ్యారేజ్ డిలే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే రెండు ప్యారలల్ కూడా వెళ్ళొచ్చు, దట్స్ వర్కబిలిటీ. ఇప్పుడు చిన్న శాలరీ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు, లైక్ దట్స్ ఆల్ ఎక్సెప్షన్ కేసెస్, అన్ని కేసెస్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డిపెండ్స్. ఇక్కడ ఫైనల్గా అండి, వన్ ఆఫ్ ద బ్లండర్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్, పెళ్లి చేసుకోనికి ఎన్ని భయాలతో పెళ్ళిళ్ళు చేసుకొని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాజడీ ఇన్ మోడర్న్ లైఫ్స్. ఇప్పుడు చూసిన ఇవన్నీ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫ్లాగ్స్ తో పెళ్లిళ్ళకి దిగుతున్నారు. ఏదో ఒక ట్రాప్లో, ఇమోషనల్ ట్రాప్లోనో, ఇమోషనల్ ట్రాప్ అంటే ఎమోషనల్గా ట్రాప్ అయిపోవడం, మెటీరియల్ ట్రాప్, ఆస్తులను, అంతస్తులను, ఫేమ్, నేమ్ చూసుకొని వెళ్ళడము. కొంతమంది ఏంటంటే లైక్ బయాలజికల్ ట్రాప్, లైక్ అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్, లుక్స్ బాగున్నాయని చెప్పేసి లైక్
పెళ్లి చేసుకోవడం మిగతావి అన్ని ఇగ్నోర్ చేయడం వల్లనో, లేక సోషల్ ట్రాప్, సొసైటీ కోసం పెళ్లి చేసుకుంటారు కొంతమంది. అందరు పెళ్లిలైన జనాలు ఎక్కడికి వెళ్ళిన పెళ్లి కోసం అడుగుతున్నారు, సో వాళ్ళ కోసం పెళ్లి చేసేసుకుంటున్నారు. ఫ్యామిలీ ట్రాప్ అగైన్, ఫ్యామిలీలో కూడా కొంచెం యూనో అందరూ ఎక్స్ట్రీమ్ ప్రెషర్, అమ్మ నాన్నని కాదనిలే, నాన్న మాట కాదనిలేదు, పేరెంట్స్ నేను ఇబ్బంది పెట్టదలుచుకోలే, లెట్ మీ గెట్ ఇన్ టు మ్యారేజ్ అంటారు. ప్రిపేర్ అవ్వకున్నా, మెంటల్గా ఎమోషనల్గా ప్రిపేర్ అవ్వకున్నా, ఫినాన్షియల్ ప్రిపరేషన్ సెకండరీ, మెంటల్ అండ్ ఇమోషనల్ ప్రిపరేషన్ అనేది, మెచ్యూరిటీ అండ్ ప్రిపరేషన్ ఈజ్ సూపర్ ఇంపార్టెంట్. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక కాపురం చేయాల్సింది, జీవించాల్సింది వీళ్ళు. అమ్మ నాన్న లైఫ్ ఇండిపెండెంట్, వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేయరు. మీ కాపురంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళు మొయ్యలేరు, వాళ్ళు దించుకోలేరు. ఎవరి బరువు వాళ్ళే మోయాలి, ఎవరి లైఫ్ ని వాళ్ళే జీవించాలి. ఇప్పుడు మనం తిన్న ఫుడ్ మనమే అరిగించుకోవాలి, వీ హ్యావ్ టు ఇన్హేల్ ఎక్సెల్, మన చెమట మనమే. లైఫ్ పార్ట్నర్ లో కూడా ఇద్దరు కలిసే మొయ్యాల్సింది, ఇద్దరు కలిసి చేయాల్సిందే. వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో చేయకూడదు పెళ్లి. తొందరపాటు చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వీటన్నిటికీ కావాల్సిందంటే క్లారిటీ అండి. క్లారిటీ, అలైన్మెంట్, కంపాటబిలిటీ, ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ లా. అన్ఫార్చునేట్ గా వీటిపైన ఎక్కడ కూడా అవేర్నెస్, నాలెడ్జ్ లేదు జనాలకి. బికాస్ స్కూల్లో చదువుకోలేరు, ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు, పేరెంట్స్ కూడా కంప్లీట్ తెలియదు. వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేశారు, వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ పంచుకుంటారు. వండర్ఫుల్, ఒకప్పుడు వండర్ఫుల్, చాలా బాగా జీవించారు, బాగా పెంచారు. అది వర్క్ అయింది, కానీ ఇప్పుడు అది వర్క్ అవ్వదు. ఇప్పుడు మోడర్న్ కపుల్స్ కున్న ఛాలెంజెస్, పేరెంట్స్ కున్న ఛాలెంజెస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఎర్నింగ్స్, ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్, ఎవాల్వ్ అయిపోయినాయి. సో వాళ్ళ అప్రోచ్ ఇప్పుడు 100% వర్క్ అవుతుంది, 30% వర్క్ అవచ్చు. విజ్డమ్ అది, యూనో, అది గోల్డెన్ విజ్డమ్. 70% ఎవాల్వ్ అయిపోయినాయి. సో పిల్లలు దే హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఆన్ దేర్ ఓన్, పెళ్లి చేసుకున్న వాళ్ళు. సో మోడర్న్ గా కొంచెం అవేర్నెస్ పెంచుకొని, కంపాటబిలిటీ మీద, అలైన్మెంట్ మీద అవేర్నెస్ పెంచుకొని, దే నీడ్ టు టేక్ ఎ డెసిషన్ విత్ క్లారిటీ అండి. కన్ఫ్యూజన్ తో తీసుకోకూడదు డెసిషన్, ప్రెషర్ తో తీసుకోకూడదు, క్లారిటీతో తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. చాలా మంది టైం ప్రెషర్ తో, ఏజ్ ప్రెషర్ తో, ఫ్యామిలీ ప్రెషర్ తో, సొసైటల్ ప్రెషర్ తో, అండ్ బయాలజికల్ గా అట్రాక్షన్ తో, లేకుంటే మెటీరియల్ గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామండి. బాగా హై ప్రొఫైల్ అబ్బాయి, చాలా బాగా సంపాదిస్తాడు, ఆస్తులు బాగున్నాయి, హెరిడిటీ ఆస్తులు చాలా ఉన్నాయి, చేసేసుకుంటారు పెళ్ళి. మీరే చూడరు అనమాట. ఎగ్జాంపుల్ ఒకటి, కంపాటబిలిటీలో క్యారెక్టర్ కావచ్చు, వాల్యూస్ కానీ, ఎమోషనల్స్, ఈ కోడ్స్ ఉంటాయి అనమాట. అవి చూడలేదనుకో, పెళ్ళైన తర్వాత సంపాదన బాగుంది, బట్ ఈస్ యాటిట్యూడ్ ఈస్ రియల్లీ ఆపోజిట్. అసలు ఏంటంటే ప్రతిరోజు ఇమోషనల్ గా టార్చర్, ఒకసారి ఫిజికల్ అబ్యూజింగ్ కావచ్చు, వర్బల్ స్పాట్స్ కానీ అవుతాయి. సో ఎంత ఆస్తున్నారు చిన్నగా అయిపోతాయి, నేము, ఫేము, మెటీరియల్ గా ఎంత ఉన్నా కానీ మ్యారేజ్ విల్ నాట్ సస్టైన్. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. అలాగని ఇది ఇంపార్టెంట్ కాదంటే కెరియర్, వీ నీడ్ టు బ్యాలెన్స్, సమ్వేర్ వీ నీడ్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్. అన్ని డాట్స్ ని బ్యాలెన్స్ చేయాలి, సమతుల్యత అంటాం. ఈ బ్యాలెన్సింగ్ ఉన్నప్పుడు దట్ ఈస్ అ రైట్ డెసిషన్. ఆ డెసిషన్ క్లారిటీ. తెలుగులో మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం లైఫ్ పార్ట్నర్ క్లారిటీ డెసిషన్ పైన ఒక వర్క్ షాప్ నేను ప్లాన్ చేశాను, ఇన్స్టాలో పోస్ట్ చేశాను. యాక్చువల్గా 15th August రోజు వెబినార్ ఉంది. సో ఒక ఫ్రేమ్ వర్క్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను ఈ క్లారిటీ కోరం. బికాస్ మనకి ఎక్కడ కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు. నా 20 years మ్యారిటల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో, 48 years ఎంటైర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో, లైక్ కోచ్ 1500 plus 1600 క్లోజ్ టు కపుల్స్ కోచింగ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఏంటంటే ఒకటి ఫిగర్ అవుట్ చేశానండి. Lot of problems can be prevented. Prevention is always better than cure. ఇక్కడ ప్రాబ్లమ్స్ పోస్ట్ మ్యారిటల్ ఇష్యూస్ అన్ని కూడా ప్రీ మ్యారిటల్ అవేర్నెస్ ఉంటే డ్రాస్టిక్గా తగ్గుతాయండి. 70 to 80% తగ్గుతాయి. ప్రాబ్లమ్స్ ఉండవనట్లేదు, గొడవలు రావని చెప్పట్లేదు. గొడవలు వచ్చినా కాన్ఫ్లిక్ట్ రిపేర్ అనేది మెకానిజం ఫ్రేమ్వర్క్ ఉండాలి. హెల్తీగా గొడవపడడం, సార్ట్ అవుట్ చేయడం. మాక్సిమం 70% తగ్గుతాయి. మీద 30% గొడవలు వచ్చినా దేట్స్ ఎ రిపేర్ మెకానిజం. హెల్తీ కాన్ఫ్లిక్ట్ కోడ్ రిపేరింగ్ అనేది ఉంటుంది. సో ప్రీ మ్యారిటల్ క్లారిటీ, అవేర్నెస్ ఎంత బాగుంటే పోస్ట్ మ్యారిటల్ లైఫ్ అంత బాగుంటుంది. మనం ఏంటంటే దే నీడ్ టు ఇన్వెస్ట్ టైం. ఇప్పుడు బ్రతకడానికి ఫర్ లివింగ్ వి స్పెండ్ 20 years, 18 to 20 years ఆన్ ఎడ్యుకేషన్. ఫర్ లివింగ్ అండ్ ఫర్ షేరింగ్ దియర్ లైఫ్ జర్నీ విత్ అ లైఫ్ పార్ట్నర్ ఫర్ ఎంటైర్ లైఫ్ వీ డోంట్ స్పెండ్ ఎనీ టైమ్ అండి. అసలు సమయాన్ని స్పెండ్ చేయము. జీవితాంతం ప్రయాణించే జీవిత భాగస్వామి మనకు డెసిషన్ విషయంలో మాత్రం పీపుల్ టేక్ ఇన్ ఎ మంత్. సడన్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సొంతిల్లు కళకు 2 years రీసెర్చ్ చేస్తారండి, ఎకనామికల్ గా అన్ని చేస్తారు. లైఫ్ పార్ట్నర్ విషయంలో 1 month లో 2 months లో ఎలా అయిపోతుంది. బేస్డ్ ఆన్ వన్ ట్రాప్, లుక్స్ బాగున్నాయి, మెటీరియల్ ట్రాప్, ఇమోషనల్ ట్రాప్, సో ఏదో ఒక దాంట్లో దే ఇగ్నోర్ అదర్ థింగ్స్. సో బేసికల్ గా ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ అండి. ఇప్పుడు ఒక 7 traps బేసికల్ గా ఉన్నాయండి. ఆ 7 traps లో ప్రతిదీ మనం వ్యాలిడేట్ చేయాలి. 7 కంపాటబిలిటీ కోడ్స్ ఉంటాయి ఫ్రేమ్వర్క్ లో. ద క్యారెక్టర్ కోడ్, ఇమోషనల్ కోడ్, వాల్యూస్ కోడ్, ఓకే, లైఫ్ స్టైల్ కోడ్,
కాన్ఫ్లిక్ట్ కోడ్, గ్రోత్ కోడ్ అండ్ పర్పస్ లాస్ట్కి. Okay. ఈ సప్తపది 7 అడుగులు ఎలానో ఇక్కడ 7 కోడ్లు కూడా అలాగే అండి. ఒక్కొక్క కోడ్ ఒక్కొక్క అడుగుకి ఇట్ హాస్ బీన్ మ్యాప్ ఏన్షియంట్ విజ్డమ్ లో. ఇదన్నీ తీసుకున్నప్పుడు డిసిషన్ విల్ బి విత్ క్లారిటీ, ఒక కాన్ఫిడెన్స్ తో తీసుకుంటారు. మాక్సిమం మినిమైజ్ చేయొచ్చండి మ్యారిటల్ ఇష్యూస్ ని. అండ్ పీపుల్ హ్యాస్ టు ఫేస్, దే షుడ్ నాట్ రన్ అవే. ప్రాబ్లం నుంచి ముందుకు, అంటే ఎలాంటి భయాలు ఉండడంలో తప్పలేదండి, భయంతో జీవించడమే తప్పు. ఆ భయాన్ని ఎదుర్కోవాలి. హౌ టు ఓవర్కమ్ దట్ అనేది కాన్షియస్ గా ఎఫర్ట్స్ పెట్టాలి. అన్కాన్షియస్ వదిలేస్తే అది భయం కాస్త పెద్దగా అవుతుంది తప్ప తగ్గదు. దిస్ ఈస్ మై మెసేజ్ ఫర్ ఆల్ జెన్జీ అని పెళ్లి చేసుకున్న వాళ్ళకి. టేక్ లైఫ్ పార్ట్నర్ డెసిషన్ విత్ క్లారిటీ. అట్రాక్షనే కాదు, అలైన్మెంట్ మీద వెళ్ళాలి అంతే. ఏజ్ ప్రెషర్, ఆ ప్రెషర్లన్నీ పక్కన పెట్టి బిల్డ్ అవేర్నెస్ అండ్ క్లారిటీ. దట్స్ మై సింపుల్ మెసేజ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, బికమ్ ఏ రైట్ లైఫ్ పార్ట్నర్ బిఫోర్ యూ చూజ్ ఎ రైట్ లైఫ్ పార్ట్నర్. చాలా మంది ఏం చేస్తారు, నాకు బెస్ట్ పార్ట్నర్ కావాలి, బట్ వాట్ ఐ బెస్ట్, ఐ డిజర్వింగ్, నేను బెటర్ అంటే ఒక ఇఫ్ ఐ బికమ్ ఏ బెస్ట్ లైఫ్ పార్ట్నర్ ఐ కెన్ డిజర్వ్ ఏ బెటర్ అనమాట బేసికల్గా. సో యూ బికమ్ ఏ పార్ట్నర్ వాట్ యూ వాంట్. నీకు కావాల్సింది లైఫ్ పార్ట్నర్ దగ్గర నువ్వు ఎక్స్పెక్ట్ చేసినవన్నీ నీలో ఉండాలి. అంతా 100% లేకుండా అట్లీస్ట్ 60-70% పాసింగ్ స్కోర్ అని ఉండాలి. దెన్ దట్ మ్యారేజ్ వర్క్స్. అది తెలుసుకోవాలి మీరు ఫస్ట్. సెల్ఫ్ డిస్కవరీ చాలా ఇంపార్టెంట్. సో మై విషెస్ టు ఆల్ పీపుల్, దోస్ అంటే పెళ్లి చేసుకోబోయే వాళ్ళందరికీ, బికమ్ ఏ రైట్ లైఫ్ పార్ట్నర్ బిఫోర్ యూ చూజ్ ఎ రైట్ పార్ట్నర్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.